అన్న ఏంటన్నా ఇక్కడ ఎలా ఉందన్న ఈ గడిచిన 5 సంవత్సరాల అభివృద్ధి? అభివృద్ధి ఏం లేదన్న. మాది గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నడింపాలెం బోయ్ కాలనీ. మేము గత 2014లో నేను వార్డు నెంబర్కి నిలబడ్డానండి. నేను చేసిన అభివృద్ధి పనులు మా గ్రామంలో ఈ వచ్చిన ప్రభుత్వం కూడా చేయలేదు. 3 సీసీ రోడ్లు వేయించాను. మా స్కూలు ఎంతో గుంటగా ఉండేది, ఆ గుంట మట్టి తోలిచ్చాము ఫ్రీగా. శ్మశానాలు చుట్టూ భారీ కట్టించాం. ముసలోళ్ళకి పింఛన్లు దాదాపు మ్యాక్సిమం 20 నుంచి 25 వరకు ముసలోళ్ళకి పింఛన్లు ఇప్పించాం. అభివృద్ధి మట్టికి టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది. ఈ ప్రభుత్వంలో మాకు అభివృద్ధి ఏం లేదండి. చదువుకున్న పిల్లలు ఉన్నారు. నేను టాపీ వేసినండి. ఈయన ఎక్కినాక సంవత్సరం రోజు బాధపడ్డాం. ఎందుకు వేసాము ఓట్లు, ఎందుకు వేసామని అందరూ బాధపడ్డారండి. టాపీ మేసులు మొత్తం మా ఊళ్ళో ఇళ్ల స్థలాలు జగనన్న ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇళ్ల స్థలాలు ఇస్తే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళకని తీసేశారు. ఒక 30 దాకా వచ్చినాయి మా ఊరికి, ఒక 15 తీసేశారు. మీరు ఎందుకు తీసారండి ఆ 15 కూడా? మీరు తెలుగుదేశం పార్టీ, మీరు ప్లాట్లు కావాలంటే మా జెండాలు మీరు భుజాన వేసుకొని వచ్చి మా పార్టీలోకి జాయిన్ అయితే మేము మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ముఖాముఖంగా చెప్పారు. మేమేమన్నామంటే మేము ఉండేది టీడీపీ, మేము టీడీపీ పక్కనే ఉంటాం. నువ్వు స్థలం ఇచ్చినా ఇపోయినా ఏది చేసినా మేము అదే పార్టీని నమ్ముకున్నాం, ఆ పార్టీతోనే కొనసాగుతాం. అభివృద్ధి మాకు ఆ పార్టీలోనే అభివృద్ధి జరిగింది కాబట్టి ఆ పార్టీలో నిలబడతామని చెప్పేసి ఉన్నాం. మా పార్టీ గెలిచిద్ది ఈసారి, నెక్స్ట్ 100% గెలిచిద్ది. మేము అప్పుడు అభివృద్ధి అనేది మేము వాళ్ళకి చూపిస్తాం. ఇంతవరకు సెలవు. ఏంటంటే ఇక్కడ గుంటూరు పార్లమెంట్లో పెమ్మసాని గారు పోటీ చేయబోతా ఉన్నారు. మరి ఇక్కడ ఆయన గెలుపు ఎలా ఉంటుందండి? 100%, 99 కాదు, 100కి 100% బ్రహ్మశాన్ చంద్రశేఖర్ గెలుస్తాడు. మేమందరం కృషి చేస్తాం. ఎంత మెజారిటీతో గెలుస్తారండి? మ్యాక్సిమం 1,00,000 పైన అనుకుంటున్నాం సార్. మరి 1,00,000కి తగ్గొచ్చు, లేకపోతే 1,00,000కి దాటొచ్చు. మ్యాక్సిమం రామాంజనేయులు కూడా మ్యాక్సిమం 30 నుంచి 50 వరకు అనుకుంటున్నాం సార్. అది తగ్గొచ్చు, పెరగచ్చు. అయితే గెలుపు మట్టి కన్ఫర్మ్. చంద్రబాబు నాయుడు సీఎం కన్ఫర్మ్. బ్రహ్మశాన్ గెలుస్తాడు, ప్లస్ రామాంజనేయులు గెలుస్తాడు సార్. మేము బాగా కృషి చేస్తాం.